హలో అండి. ఏపీడీఎస్సీకి అప్లై చేసే వాళ్ళకి ఎలా మనం లాగిన్ అవ్వాలి ఏంటి అనేది చూద్దాం. చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. దీన్ని చూడండి, నేను పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ మన ఆధార్ అడుగుతుంది. నెక్స్ట్ మన నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము చెప్పమంటారు. నెక్స్ట్ ఈమెయిల్ చెప్పమంటారు. మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, చెప్పాలి. నెక్స్ట్ మన క్యాస్ట్ అండి, క్యాస్ట్ చెప్పాలి. అడ్రస్ ఎక్కడ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో మన ఆధార్లో అడ్రస్ ఉంటే దాన్ని బట్టి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 4th నుంచి 10th వరకు స్టడీ ప్లేస్ ఎక్కడ అనేది అడుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి చూడండి, 10th ఏ ఇయర్లో చదివారు అని, పర్సంటేజ్ ఎంత అని, హాల్ టికెట్ నెంబరు. నెక్స్ట్ అలానే ఇంటర్ ఏ ఇయర్లో చదివారు, కంప్లీట్ అయిపోయిన ఇయర్, పర్సంటేజ్, హాల్ టికెట్ నెంబర్. మీడియం ఏ మీడియం అయితే ఆ మీడియం. కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు, నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం అని పెట్టాను. ఫస్ట్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అదే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ కూడా నేను తెలుగే పెట్టాను. నెక్స్ట్ ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు సెకండ్ లాంగ్వేజ్, కానీ నేను తెలుగే పెట్టాను. నెక్స్ట్ డిగ్రీ ఏ ఇయర్ మనం పాస్ అయ్యాము అని, అంటే ఆ కోర్స్ ఏ ఇయర్కి ఎండ్ అయింది అంటే 2009 అని పెట్టాను. సబ్జెక్ట్స్ మనకి డిగ్రీలో బీఎస్సీ కదా, బీఎస్సీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని అడుగుతారు, పెట్టాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని పెట్టాను. హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, పర్సంటేజ్ చెప్పాలి. ఇవి ముందే మీరు రాసుకొని వెళ్ళండి, మీకు అక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అందుకని నేను రాసిన విధానాన్ని బట్టి మీకు పెట్టాను. నెక్స్ట్ టెట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఏ ఇయర్లో అంటే మీకు ఇక్కడ టెట్ మార్క్స్ దేంట్లో హైయెస్ట్ వచ్చినాయో అవి పెట్టుకోండి. నెక్స్ట్ రిఫరెన్స్ తక్కువ వచ్చిన దానికి ఇచ్చుకోండి. 2018లో నాకు ఎక్కువ హైయెస్ట్ వచ్చాయి కాబట్టి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇయర్ ఏ ఇయర్లో అని, నెంబర్, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఎన్ని అని అడుగుతుంది. ఇయర్, నెంబరు, మార్క్స్, స్కూల్ అసిస్టెంట్ రెండింటికి అప్లై చేస్తున్నాను కాబట్టి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, డిఎడ్ రెండిటికి నేను అప్లై చేస్తున్నాను కాబట్టి రెండు రాసుకుని వెళ్ళాను. ఫస్ట్ డిఎడ్ అంటే ఎస్సిటీ కదా, ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, పాసింగ్ ఇయర్, పర్సంటేజ్. బిఎడ్ అంటే స్కూల్ అసిస్టెంట్కి హాల్ టికెట్ నెంబరు, మెథడాలజీ 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఫిజికల్ సైన్స్ నాది, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, పాసింగ్ ఇయర్, పర్సంటేజ్. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ చూపిస్తుంది. అంటే మనకి అక్కడే పోస్టు మన క్యాస్ట్కి, మన డిస్ట్రిక్ట్కి దేనికి ఎలిజిబిలిటీ అని కూడా చూపిస్తుంది. ఫిజికల్ సైన్స్ అక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా మనల్ని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి చూడండి, ఎగ్జామ్ సెంటర్స్ మనము 5 ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడ రాస్తామో ఆ ఎగ్జామ్ సెంటర్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను నెల్లూరు ఇచ్చాను, తర్వాత తిరుపతి, కడప, ఇంకా 2 ఇచ్చాను, సరిగా ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చి పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇవి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లో గవర్నమెంట్, లోకల్ బాడీసు, మున్సిపాలిటీ, ట్రైబల్ వెల్ఫేరు, మున్సిపల్ కార్పొరేషను. ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది, ఫస్ట్ ప్రిఫరెన్సు గవర్నమెంట్, లోకల్ బాడీస్కి. నెక్స్ట్ అంటే ఇవి ఎక్కడ ఫస్ట్ దీంట్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, దాని నుంచి కొంచెం తక్కువ మున్సిపాలిటీలో, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్లో ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి పెడతారు. మనం కూడా కొంచెం గమనించాలి. టీజీటీ ఇది నేను అప్లై చేయలేదు. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ చూడండి, ఫోటో విత్ సిగ్నేచర్ అప్లోడ్ అడుగుతుంది. సర్టిఫికేట్స్ స్టడీ ఉంటాయి కదా 4th to 10th, అవి ఒరిజినల్స్ అప్లై చేయాలి. ఇన్ కేస్ ఒరిజినల్ లేకపోతే ప్రజెంట్ జెరాక్స్ అయినా పెట్టుకోవచ్చు. రేపు మనకి పోస్ట్ వచ్చినప్పుడు మనము ఒరిజినల్ పెట్టచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ పడొద్దు. నెక్స్ట్ వచ్చి 10th ఇంటర్ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ అడుగుతుంది. డిగ్రీ, బీఈడి, డిఈడి ప్రొవిజనల్స్ అడుగుతుంది. మార్క్స్ మెమో ఇక్కడ ప్రొవిజనల్స్.
నేను పీజీ కూడా మార్క్స్ మెమోని పెట్టానండి స్కూల్ అసిస్టెంట్‌కి. బీసీడీ క్యాస్ట్ సర్టిఫికేటు పెట్టాలి. నెంబర్ అడుగుతుంది. నెంబర్ చెప్తే సరిపోతుంది. ఫస్ట్, సెకండ్ క్లాస్ అంటే మనం ఇక్కడ చూడండి క్లాస్ వైస్‌గా రాసుకొని వెళ్ళాను నేను. ఏ ఇయర్‌లో నేను ఫోర్త్ క్లాస్ నుంచి కదా! ఏ ఇయర్ వైస్‌గా 98లో పలానా కోర్స్ అయింది. 99లో ఈ కోర్సు, ఏ స్కూలు అవి ఖచ్చితంగా రాసుకొని వెళ్ళండి మీరు. అక్కడ వరుసగా ఆర్డర్‌లో అడుగుతారు. మనం ఏ క్లాసు, ఏ స్కూలు, ఏ ఇయర్‌లో కంప్లీట్ అయింది. ఇలా రాసుకొని వెళ్తే మీకు చాలా ఈజీ. ఇంతవరకు మనకి సబ్మిట్ చేస్తారు. ఇంతటితో డిఎస్సి మనము పూర్తిగా కంప్లీట్ చేసినట్టు అప్లికేషన్ ఫాము. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషను మీకు ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.